దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు తెలియని వాళ్ళు చెప్పాలంటే దేశంలోనే ఎవరు ఉండకపోవచ్చు. జనసేన పార్టీని స్థాపించారు, తర్వాత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తున్నాం. సో ఈరోజు నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ వ్యక్తి ఎవరంటే జనసేన కేంద్ర కార్యాలయం ఓపెనింగ్కి చీఫ్ గెస్ట్గా ఒక వ్యక్తి వెళ్ళారు. అతని పేరు నిమ్మల వీరన్న. ఆయన అసలు పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి చీఫ్ గెస్ట్ ఎలా అయ్యారు, చీఫ్ గెస్ట్కి జనరల్గా ఎలాంటి ఇన్విటేషన్స్ ఉంటాయి ఇవన్నీ మనకు తెలుసు. ఆయన ఏ విధంగా వెళ్ళారు, ఎలా చీఫ్ గెస్ట్ అయ్యారు, ఇవన్నీ మనతో మాట్లాడడానికి నిమ్మల వీరన్న ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే వీరన్న గారు. అమ్మా నమస్తే అండి. వీరన్న గారు, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళారు, ఇవన్నీ మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ స్వస్థలం ఏది, దాని గురించి చెప్పండి. ఈ తెలంగాణ ప్రాంతం నుంచి సూర్యాపేట నియోజకవర్గము. అక్కడ మేము ఇంతకుముందుకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు రాజకీయాలకు రాకముందు నుండి మేము చిరంజీవి గారి అభిమానులుగా ఉండేటోళ్ళము. రక్తదానం దాంట్లో కానీ ఈ చిరంజీవి సేవా కార్యక్రమాలు నిరంతరం పనిచేస్తూ నూతన నాయకత్వ నిర్మాణం కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఆర్గనైజేషన్ కాన్సీరామ్ గారితో ఉండేటోళ్ళము. ఆ పని చేస్తుంటుంది. ఆ తర్వాత ఏంటంటే చిరంజీవి గారు రాజకీయాలు రావాలనే మూమెంట్ నుంచి పెద్ద ఎత్తున ఈ కొత్త నాయకత్వం రావడానికి చిరంజీవి గారిని ముఖ్యమంత్రి నాయకత్వం రావాలని చెప్పి పనిచేసినాం. ఆ తర్వాత ఏంటంటే చిరంజీవి గారు రాజకీయాలు అయిపోయినవి, కాంగ్రెస్లో విలీనమైనరు. ఆ తర్వాత కూడా మేము ఏ రాజకీయ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తుంది, ఆ ఉద్యమాలలో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ సరే కొత్త నాయకత్వం కూడా ఈ రాష్ట్రంలోకి రావాలి, ఈ తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పి కొత్త నాయకత్వంగా చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అన్న నాయకత్వంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ అన్నయ్య నాయకత్వాన్ని తీసుకురావడానికి పనిచేసినాం. ఆ తర్వాత ఏంటంటే ఫస్ట్ పార్టీ పెట్టడమే ఫస్ట్ ఒక హోటల్ రిసార్ట్స్లో అన్న పెట్టిండు పవన్ కళ్యాణ్ గారు. ఆ ఎలక్షన్ సంవత్సరం ఉందనగా రాష్ట్రం విడిపోయిన తర్వాత, రెండు రాష్ట్రాలు అయిన తర్వాత చంద్రబాబు గారే ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆ సంవత్సరం అటు మద్దతు ఇచ్చిండు. ఆయన అనుకున్న వ్యక్తిని గెలిపించిండు, అది అయిపోయింది. తర్వాత ఏంటంటే పూర్తిగా పోటీ చేయలే, పార్టీ పెట్టిన సందర్భంలో ఎక్కడ పోటీ చేయలే, తెలుగు రాష్ట్రాలు పోటీ చేయలేదు. ఇప్పుడు అంటే ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు చిరంజీవి గారు ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు, తర్వాత ఆయన తమ్ముడు పార్టీ పెట్టిన తర్వాత ఈయన కావాలనుకున్నారు. మీరు అసలు పవన్ కళ్యాణ్ గారిని పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు కలిసారు మొదటిసారి? నేనేంటంటే మేము అంతకుముందు నుంచి పార్టీ ఆఫీస్లో పోయి కలుసుంటాను. అప్పుడు సందీప్ అని ఒక ఇన్ఛార్జి ఉండేది ఆఫీస్లో, సందీప్ రాయల్ అని ఉండేవి, విద్యావంతుడు, యువశక్తి. కొత్త నాయకత్వాన్ని కూడా ఆయన ప్రమోట్ చేస్తున్న తరుణంలో సందీప్ని పోయి కలిసేటోళ్ళము. అక్కడ హనీఫ్ అని ఆయన పవన్ కళ్యాణ్ గారి రాజకీయంగా ఇంకొక వ్యక్తి, ఆయన పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ నాయకత్వం ఉండేది. అలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు తీసుకుపోయేటోళ్ళు. కానీ ఏంటంటే నేను ఇంతకే ముందుకు ఏం చెప్పినా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పిన తర్వాత ఎక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేయలే. కానీ 2018కి ఎలక్షన్లోకి ఈ సిద్ధమవుతున్న తరుణంలో ఇక్కడ ప్రశాసన్ నగర్లో ఆఫీసు ఓపెనింగ్కు అది సిద్ధం చేస్తున్నారు. నేనేంటంటే కొత్త నాయకత్వం కోసం పనిచేస్తున్నాం కదా, అన్నయ్య చిరంజీవి గారి అన్నయ్య సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు పెద్ద ఎత్తున ఉన్నది. అది కాబట్టి మేము పవన్ కళ్యాణ్ పార్టీలోకి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. కొత్త గోడల మీద పెద్ద ఎత్తున ఇప్పటికే 90,000 గోడలు పైగా 92,000 గోడలు వాల్ పెట్టి ప్రచారం చేసినాం. ఎందుకంటే మాకు ఈనాడు లాంటి పత్రికలు రాయవు. మేము చిరంజీవి గారి అభిమానంతో చేస్తున్న కార్యక్రమాలను ఈనాడు పత్రికలు కానీ, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కానీ, టీవీ5 వేసే పత్రికలు లేవు, మాకు అందుబాటులో లేవు చిరంజీవి సేవా కార్యక్రమాలకు. కాబట్టి మేము వాల్ పెయింటింగ్ ద్వారా గ్రామాల్లో మొత్తం ఇచ్చాపురం నుంచి పలమనేరు దాకా కానీ, ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్ కానీ ఎంతో నిమ్మల వీరన్న పేరుతోని మనం పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు రావాలి పెద్ద ఎత్తున పనిచేసినాం. ఆ సందర్భంలోనే మేము ఆఫీసు ఓపెనింగ్కి ఉదయం 10-11 గంటలకు పోయినాం. ఆఫీసులో ఏంటంటే కళ్యాణ్ బాబు గారు వచ్చిండు, గేట్లు వేసిర్రు. తర్వాత ఆయన అంతరంగిక శక్తి వచ్చి మనల్ని ముందుకు తీసుకొచ్చి లోపల తీసుకుపోయిండు. ఇది ఆఫీస్ ఓపెనింగ్లో. ఇక అది అంతా సమాజానికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పిండు ఏందనేది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పత్రికలలో వచ్చింది. నాకు ఇతనే రాజకీయాల్లో, ఆయన రాజకీయాల్లోకి ఇట్లాంటి స్ఫూర్తి అని చెప్పిండు. ఇట్లాంటి వ్యక్తులే పేదరికం నుంచి సమాజం కోసం పనిచేసే వ్యక్తులే, ఎవరైతే సమాజంలో సామాజిక మార్పు ఎవరికైతే రావాలనో ఈ సమాజంలో అంటే కింది నుంచి సమాజాన్ని తీసుకురావడానికి పెద్ద ఎత్తున పనిచేసారు. ఇది అని ఆయన ముందుకు తెచ్చారు. దాంట్లో దగ్గుబాటు సురేష్ ఉండు, త్రివిక్రమ్ ఉన్నాడు, అలీగారు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని
ఈయన బహుజన్ సమాజ్ పార్టీ కాన్సిరామ నుంచి స్ఫూర్తి పొంది పనిచేస్తున్నటువంటి నిమ్మల వీరనే నాకు రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులే కావాలి అని చెప్పిండు. ఇలాంటి వ్యక్తులతో పాటు ఇంకా ఈ సమాజంలో మహిళల కోసం కొట్లాడుతులు కానీ పర్యావరణం మీద పనిచేసే వ్యక్తులు ఎందరో రామని చెప్పిండు. ఇది అది చెప్పినటువంటి పరిస్థితి ఒక తీరంగా ఉంది. ఇవాళ తెలంగాణలో ఇవాళ పోటీ చేస్తుండు, మొదటిసారిగా అసెంబ్లీలో పోటీ చేస్తూ ఉండు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీతోని పోతా ఉండు. కానీ చిరంజీవి గారి అభిమానులము మేము ఇంకా ఎన్ని జెండాలు పట్టుకోము, కూలీలుగా మారటానికి సిద్ధంగా లేవు మేము. కూలీలుగా ఒకసారి టీడీపీ అన్నాడు, రెండోసారి మళ్ళీ ఇప్పుడు బీజేపీ అంటుండు. ఒకసారి కాకినాడలో బహిరంగ సభలో పాచిపోయిన లడ్డూలు బీజేపీ పార్టీ నిరుద్యోగాన్ని చేసింది ప్రధానమంత్రి అయి కూడా. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు, ఆ పాచిపోయిన లడ్డూలు అన్నాడు దారిద్ర్యంలోకి తీసుకుపోయిందని చెప్పిండు బీజేపీ పార్టీని. మళ్ళీ ఇవాళ ఏమంటుండు, తెలంగాణ ఎలక్షన్కి వచ్చి బీజేపీ పార్టీ నాకు ఇష్టమైన నాయకుడు ప్రధాని అని అంటా ఉండు. మరి ఇప్పుడు ఎవరు ఎటు పోవాలి? మేమందరం అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, మా పరిస్థితి ఏంది? అప్పుడు ట్వీట్ చేసినప్పుడు కూడా చాలా మాటలు మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి అయితే రాజకీయాల్లో ఒక మంచి స్థాయిలో ఉండాలి కదా మీరందరూ. మేము అన్నది ఫస్ట్ పార్టీ పెట్టి ఇప్పటికీ దగ్గర 15 సంవత్సరాల దగ్గరకు వచ్చినాం. ఒక్కసారి అసెంబ్లీలో పోటీ చేయలే, పూర్తిగా చేయాలిగా. ప్రజలు మేమేం కోరుకుంటున్నాం, అభిమానులు మేమేం కోరుకుంటున్నారు, 185% ఉన్నటువంటి ప్రజలు స్వతంత్ర శక్తిగా పోటీ చేయమని కోరుకుంటున్నాం. ఫస్ట్ పవన్ కళ్యాణ్ స్వతంత్ర శక్తిగా అనుకుంటున్నాం. మేము అట్లా అనుకునే ఆయనను ప్రజల్లోకి తీసుకురావడానికి భార్య పిల్లలు వదిలి సమాజంలో తిరిగినాం. సరే, అసలు పార్టీ ఓపెనింగ్ రోజు ఆయన మీతో ఏం చెప్పారు? ట్వీట్ చేసింది ఇవన్నీ పక్కన పెడదాం, మీతో స్వయంగా ఏం మాట్లాడారు ఆ రోజు? భోజనం ప్లేట్ తీసుకొని భోజనం పెట్టి తిని లోపలికి రా అని చెప్పిండు అని లోపలికి వెళ్ళిపోయాడు. ఒక ప్లేట్ ఇడ్లీలు పెట్టించి లోపలికి వెళ్ళిపోయాడు. తిను నీకోసం పెట్టినాను పెని లోపలికి వెళ్ళిపోయాడు, రమ్మన్నాడు. కానీ ఏంటంటే ఆ పవన్ కళ్యాణ్ అనుకునేది ఒకటి, ఆయన సంబంధించినటువంటి మళ్ళీ వాళ్ళని ఏమనొచ్చో నాకు తెలియదు. ఆయనకు సంబంధించిన మరి వాళ్ళు ఈ మధ్యన సందీప్ను కూడా ఆ ఆఫీసు అటెండర్లు అంటారు. మరి ఆ మాట నేను అనలేను, ఎందుకంటే ఆడ పనిచేసిన వాళ్ళను ఇప్పుడు కొత్త మాటిన్నా పార్టీ నాయకులుగా ఉండేటోళ్ళను, పార్టీ ఇన్ఛార్జీలుగా ఉండేటోళ్ళను కొత్త పదం వినపడతా ఉంది నాకు, ఏంది అటెండర్లు. మరి ఇప్పుడు నేను ఆ మాట అనలేను, ఎందుకంటే తెలంగాణలో ఉద్యమకారులు ఉంటారు, పోరాటం చేసిన వాళ్ళు వస్తారు, పోరాట పటిమతో ఉన్నటువంటి శక్తి ఇక్కడ ఈ తెలంగాణ గడ్డలో పోరాటం రక్తాలు, మా రక్తాలలో పోరాటం అనే రక్తం ఉంటుంది మా దాంట్లో. మేము ఎక్కడ లాలుచిపడే రాజకీయాలు చేయలేదు. కానీ మరి ఇప్పుడు వాళ్ళది ఒక ఆలోచన, పవన్ కళ్యాణ్ ఒక పద్ధతి. అంటే వాళ్ళకే పవన్ కళ్యాణ్ గౌరవించిన వాళ్ళను అక్కడ అసహించుకునేటువంటి నాయకత్వం ఉంది పార్టీలో. పవన్ కళ్యాణ్ ఒక పక్కన కొంతమందిని ఆహ్వానిస్తాడు, పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు అవమానం చేస్తారు. ఒకే టైంలో పార్టీలో 2 పద్ధతులు నడుస్తాయి, పవన్ కళ్యాణ్ గౌరవించడం, వాళ్ళ పక్కన వ్యక్తులు అవమానాలు చేయటం. ఆ రోజు ఏమన్నారు మీతో? నేను వెంబడే బయటకు వెళ్ళి వచ్చిన, పవన్ కళ్యాణ్ లోపల రమ్మన్నాడు. బయట ఆ పార్టీ ఉన్నటువంటి వ్యక్తులు కొంత పద్ధతి బాగాలేక నచ్చలేకనే నేను సరే నడవని రాజకీయాలని చెప్పి నేను బయటకు వచ్చిన. బయటకు వెళ్ళిపోయినాను, పవన్ కళ్యాణ్ కలవలే, పవన్ కళ్యాణ్ తెలుసు అది. తర్వాత మళ్ళీ వచ్చిన పవన్ కళ్యాణ్ నెంబర్కు సార్ నేను బయట ఉన్నా అని ఒక వాట్సాప్లో పెట్టిన. సందీప్ను పంపించిండు, సందీప్ రాయల్ గారిని పంపించి వీరన్న వచ్చిండు తీసుకురా పంపించిండు. మరి ఇప్పుడు ఆ సందీప్ గారు కూడా పెద్ద ఎత్తున పనిచేసిండు పాపం, అంతేనేగా. ఓకే పోయినాం, మాట్లాడినాం, అది వేరే ఉంది రాజకీయాలు. మా పిల్లగాన్ని చదివిపిస్తానన్నాడు, సరే అది ఓకే, నేను దీని గురించి మాట్లాడతలేను. ఇప్పుడు రాజకీయ పార్టీని చూసి మేము అభిమానులం అనేటోళ్ళం, చిరంజీవి గారి అభిమానులము, ఉద్యమకారులు అనేటోళ్ళు, తెలంగాణలో పోరాటం చేసిన వాళ్ళు మీ పార్టీని నమ్మిరు, పార్టీ ఆలోచనను నమ్మిరు. జనం అంటే ఓకే, జనం కోసం కొట్లాడే పార్టీ అని ఒక నాయకుడు కావాలని మీ అమ్మటి వచ్చినాం. చంద్రబాబు పాలన బాగలేదనే అప్పుడు ఉన్న రాష్ట్రంలో మీ అమ్మటి ఉండే. మళ్ళీ మీరు కూడా అదే పార్టీల వైపు పోతా ఉన్నారు, మీరు ఆ పార్టీలే నాయకులు అంటా ఉన్నారు. మీరు ఏదైతే జనం అనుకొని మేము మీ అమ్మటి వస్తున్నామో ఇప్పుడు అదే పార్టీలో మీరు జెండాలను చూపిస్తారు. బీజేపీ పార్టీకి ఇక్కడ ఆదరణ లేదు. ఇవాళ వాళ్ళు బీసీ అధ్యక్షుడిని తీసేసిర్రు. ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీ అధ్యక్షుడు ఉంటే ఆ అధ్యక్షుడిని తీసేసి ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి అంటారు. రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న పదవిని తీసేసి పక్కకు పడేసి ముఖ్యమంత్రి అని అంటే ఈ జనం ఏమన్నా పిచ్చోళ్ళ? బీసీలు మేమేమన్నా పాలేర్లమా, జీతగాలమా? వీరన్న గారు మీరు ఏం చెప్తారంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి పార్టీ అధికారంలోకి రావాలి, ముఖ్యంగా వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని కలలు కానీ కష్టపడి పనిచేసిన మీలాంటి వాళ్ళకి గుర్తింపు లేదంటారు, అంతేనా? నేనేమంటా అదే అనేది. ఇవాళ ఒక ఎన్ఆర్ఐలు ఉండరు,
కూకట్పల్లిలో కొత్త వ్యక్తి వచ్చి పనిచేసిండు. ఆయన రక్తదానం చేసినోడు కాదు, ఆయన అభిమాని ఎక్కడో నాకు తెలియదు, ఆయన పేరు కూడా తెలియదు నాకు. ఇంతమందిని కాదని కూకట్పల్లిలో ఆ వ్యక్తికి టికెట్ ఎట్లు ఇస్తావు? కోదాడులో ఒక ఎన్ఆర్ఐ, ఆయన రక్తదానం చేసినోడు కాదు, అసలు ఎక్కడ చిరంజీవి అభిమాని కాదు. ఆయన ఎక్కడో ఉండి వాళ్ళు వ్యాపారం చేసుకునేటోళ్ళని తెచ్చి అభిమానులను కాదని మీరు మళ్ళీ ఇక్కడ కొత్త వ్యక్తులను పెట్టిస్తారు. సంతోషకరమైన విషయం ఏంటంటే ఒక్కరికి ఇద్దరికి టికెట్లు ఇచ్చినట్టు నటిస్తూ వ్యాపారాలను బట్టి పార్టీ పెట్టింది వ్యాపారాల కోసమా? పార్టీ పెట్టింది ప్రజల మీద నమ్మకం పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ ఫస్ట్ నేను కోరేది ఏంది, ప్రజల మీద నమ్మకం పెట్టుకోమని చెప్తున్నా. జనం పేరులో పార్టీలో జనం అని ఉంది, ఆ జనం పేరుని వదిలేసి పార్టీ జెండాలు ఎంబడి పడతా ఉండు పవన్ కళ్యాణ్. ఢిల్లీ పార్టీలు ఎంబటి, ముఖ్యమంత్రులు చేసిన పార్టీలు ఎంబడి పోతా ఉండు పవన్ కళ్యాణ్. మేము చెప్పింది అర్థమైంది అనుకుంటాం. మేము మీకు ప్రజలను వదిలేసి అభిమానులను వదిలేసి ఇవాళ అడిపోతా ఉండు. ఇవాళ ఒకసారి పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయిండు, 2018లో కేసీఆర్ని కలిసిండు. కలిసి ఏమన్నాడు, నాకు ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది అన్నాడు. దేనివల్ల 24 గంటల కరెంటు ఇస్తా ఉండు, ఇది నేను కాదనుకున్నా కానీ కేసీఆర్ వల్ల సాధ్యమైంది, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని చెప్తా ఉండు పవన్ కళ్యాణ్. మరి ఇవాళ ఏమైంది, డల్లాస్ పోయిండు. అక్కడ ఎన్ఆర్ఐలు చేసిన మీటింగ్లో పోయి ఏం చెప్పిండు, ఇవాళ ఆయన పసిగుడ్డు అని చెప్పిండు కేసీఆర్ ప్రభుత్వం. మళ్ళీ ఇవాళ వచ్చి తెలంగాణలో వచ్చి నువ్వు ఒక 7 మంది పొత్తు పేరుతోని ఇవాళ ఢిల్లీ పార్టీలను తెచ్చి గుండెల మీద ఇక్కడ పెట్టాలని తెలంగాణ పోరాట చరిత్ర ఉంటుంది, దాని మీద మా గుండెల మీద ఆ పార్టీని పెట్టి నువ్వు మద్దతు ఇవ్వటమేంది? ఇక్కడ టికెట్లు కొనే తెలంగాణ వ్యక్తులు మేము, నీ సినిమా టికెట్లు కొనే అభిమానులము, ఇక్కడ ప్రజలు కొన్ని టికెట్లు మీకు నిన్ను హీరోగా నిన్ను ఆదరిస్తుంటే మీరు పోయి ఢిల్లీ పార్టీలను తెచ్చి మా మీద పోటీ చేస్తానంటున్నావేంది? ఇది ఎట్లాంటి రాజకీయం అంటారు? ప్రజలను నమ్ముతావా, పార్టీలను నమ్ముతావా నువ్వు ఫస్ట్? ఇప్పుడు వీరన్న గారు, ఏపీలో కానీ తెలంగాణలో కానీ పార్టీని నమ్ముకుని ఉన్న వ్యక్తులు పార్టీని వదిలి ఒక్కొక్కరుగా బయటకు రావడానికి కారణాలు ఏమేమి ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను అదే అంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆయన ఎజెండా మారింది. మొదటి ఉన్నప్పుడున్న ఎజెండా, పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి ఎజెండా రాను ఆయనను వ్యక్తులు ఎవరు ఆయనను ఏదో శక్తి కావాలనే పక్కకు తీసుకొస్తా ఉంది. ఆయన మైండ్ను పక్కకు తీసుకుపోతుర్రు. ప్రజలకు దూరం చేసే ఆలోచన ఆయనలో అవుపడతా ఉంది. ప్రజలను దూరం చేసి పార్టీలకు దగ్గర చేస్తుర్రు, వ్యాపారస్తుల దగ్గరికి పోతా ఉండు పవన్ కళ్యాణ్. ఇవాళ చూడండి, నేనేమంటున్నా, బీజేపీ పార్టీ సంబంధించిన వాళ్ళు ఆయన మోడీలకు వ్యాపారానికి ఇస్తూ రైతులను ఎక్కడా గిట్టుబాటు ధరియలే. ఇవాళ తెలంగాణ రాజకీయాలకు వచ్చి ఏమంటారు, ఎలక్షన్ ముందులో బీసీలను ముఖ్యమంత్రి అంటుంది బీజేపీ పార్టీ, రైతులకు మద్దతు ధర అంటా ఉంది. ఎక్కడన్నా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? బీజేపీ ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎక్కడన్నా ఉందా? పార్టీ ఓపెనింగ్ కి ఎవరో పెద్ద వాళ్ళు వచ్చారు, చాలా మంది వచ్చారు, మీరు ఎక్కడో బయట ఉన్నారు తెలుసుకొని మిమ్మల్ని పిలిచారు లోపలికి, మీతో ఓపెనింగ్ చేయించారు. ఇన్ని తెలిసిన వ్యక్తికి తన చుట్టుపక్కల ఏం జరుగుతోంది, ఎవరి వల్ల తన అభిమానులు, తన కార్యకర్తలు, తనంటే ప్రాణం పెట్టే కార్యకర్తలు దూరం అవుతున్నారు అన్న విషయం తెలుసుకోలేరంటారు? ఆయనకు తెలియకుండా జరుగుతుంది ఇదంతా? పవన్ కళ్యాణ్ దృష్టికి నేను జరిగే విషయం కొంత దృష్టికి తెచ్చిన, కానీ రాజకీయాలలో ఆయన రెడ్డి, గౌడు ఇలాంటి వ్యక్తులను పోస్టులో పెట్టుకోవటం మూలాన నేనే బీసీ సామాజిక వర్గం నుంచి వెనకబడిన కులం నుంచి వచ్చినా కాబట్టి సరే ఓకే, ఆయన రాజకీయ పార్టీ కొనసాగాలి, ఆయన పెట్టిన రెడ్డి గౌడు ఇబ్బంది పాలు కావద్దు, నేను వాళ్ళ మీద చెప్పొద్దని సైలెంట్గా నేనే పవన్ కళ్యాణ్ లోపలికి రమ్మని నేను పోలేదు, బయటకు వచ్చిన. ఎందుకు అడుగున్నట్టు వాతావరణం సిస్టమే పాగలే, సిస్టంలో పక్కన ఉన్న వ్యక్తులే సరిగా లేరు కాబట్టి ఆయన ఫెయిల్ అవుతాడని ముందే తెలుసు నాకు. ఎప్పుడు 2018 ముందులే నాకు అర్థమైంది. అయినా మేము ప్రచారం చేసినాం. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, నేను తిరుపతి సభలో ఒక మాట, కాకినాడ సభలో ఒక మాట, ఇచ్చాపురంలో ఒక మాట. ఇచ్చాపురంలో ఏమన్నాడు, నాకు వ్యాపారాలు లేవు, నాకు హెరిటేజ్ లాంటి వ్యాపారం లేదన్నాడు. ఇచ్చాపురం మీరు చూడండి, ఇచ్చాపురంలో ఒక సభలో నేనున్నా, ఆ స్టేజ్ మీద నుంచి నేను మొత్తం తిరిగిన, మొత్తం నేను నా హీరో వండేసుకొని తిరిగిన, మొత్తం యాత్రలో నేనున్నా, ప్రజల్ని కలిసిన, అన్నిటి కలిసి ఏమన్నాడు ఆడ, ఇచ్చాపురంలో నాకు వ్యాపారాలు లేవు, నాకు హెరిటేజ్ సంస్థలు లేవు, మేము ఎప్పుడు మీకు ఊడిగం చేయాలన్నా అన్నాడు చంద్రబాబుని అన్నాడు. మళ్ళీ ఇవాళ కూకట్పల్లిలోకి వచ్చారుకెళ్ళే, కోదాడలోకి వచ్చారుకెళ్ళే బీజేపీ జెండాలతో పాటు చంద్రబాబు బొమ్మ అవుపడతా ఉంది. ఇదేమి రహస్య ఒప్పందం అంటున్నా నేను. సో వీరన్న గారు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొత్తులని అవి అని ఇవని ఇప్పటివరకు మీరు కూడా కొన్ని అంశాలు చెప్పారు, చాలామంది పార్టీ నుంచి బయటకు రావడానికి కారణాలు ఏంటో కూడా చెప్పారు. పార్టీని ముఖ్యంగా పార్టీని నమ్ముకొనున్న కార్యకర్తలను కానీ మీలాంటి అభిమానుల్ని కానీ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళని కాపాడుకోవాలి, ఇక నుంచైనా వాళ్ళు బయటికి వెళ్లకుండా తన కోసం పనిచేసే వాళ్ళని కాపాడుకోవాలంటే ఏం చేయాలంటారు? ఏం కోరుకుంటున్నారు మీరు అసలు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి సిద్ధంగా కూడా లేడు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ అభిమానులను దూరం చేసుకుంటానికే
ఆయన ఆఫీస్ ముంగలికి ఎవరు రాకుండా ఉండటానికే కొంతమంది బౌన్సర్లను పెట్టుకుంటాడు ఫస్ట్. ఆయన గేట్కి ఎదురుగా కూడా ఒక అభిమాని అవుపడొద్దు, అది వాళ్ళకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి బౌన్సర్ల డ్యూటీ. ఎదురుగా పవన్ కళ్యాణ్ కారు వస్తుంటే అభిమానులు ఉండొద్దు ఆడ. వాళ్ళు చెప్పిన మాటే, మీకు ఇన్నిసార్లు చెప్పినా ఎందుకు వస్తురా మీరు అంటారు. ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు కార్యాలయానికి అభిమానులతో పాటు ఈ సమస్యల పరిష్కారం కోసం ఎంతోమంది సమస్యలు చెప్పుకుంటానికి వస్తుర్రు. వాళ్ళని కూడా మీరు ముందుంటానికి ఇష్టం లేదు. ఇక రెండేంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని కలవటానికి ఇష్టం లేకనే పార్టీ జెండాలను కలుస్తుండే ఆయన. ప్రజల మీద నమ్మకం లేక 2 సార్లు ఇప్పుడు అయిపోయింది ఎలక్షన్, ఈ 3వ ఎలక్షన్ దగ్గరికి వస్తుంది. సార్కు ప్రజల మీద విశ్వాసం లేదు, అభిమానుల మీద, చిరంజీవి అభిమానుల మీద విశ్వాసం లేదు. కాబట్టి ఇప్పుడు జెండాలను ఎన్నుకుంటుండు, పార్టీ జెండాలను, ఢిల్లీ పార్టీ జెండాలను, ఇక్కడ పోతే ఆంధ్రప్రదేశ్ ఉన్న ఇంకో టీడీపీ పార్టీ జెండాల మీద ఆధారపడుతుండు, జనం మీద కాదు. జనం మీద విశ్వాసం కోల్పోయిండు పవన్ కళ్యాణ్. జనం మీద విశ్వాసం లేకపోవటం మూలానే జెండాల పోతా ఉండు. మేము మాత్రం జెండాల కూలీలుగా మారటానికి సిద్ధంగా లేము. ఇదే కొనసాగితే ఎంతమంది ఇంకా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు ఎవరుండ్రని ఆయన బట్టి చిరంజీవి గారితో ఉన్నటువంటి పోరాటం చేసిన వ్యక్తులు కానీ ఎంతోమంది, కత్తి పద్మరావు లాంటి వాళ్ళు, జేబీ రాజు లాంటి వాళ్ళు, చాలామంది పెద్ద పెద్ద ఉద్యమకారులు, నారుగుండ లాంటి ఎంతోమంది వచ్చి పోరాటం చేసే వాళ్ళు వచ్చారు. సంఘాలు వచ్చినాయి, బీసీ సంఘాలు వచ్చినాయి, ఎస్సీ సంఘాలు వచ్చినాయి. ఎక్కడా లేదు, వాళ్ళంతా ఎవరు లేరు ఇప్పుడు. పోనీ వ్యాపారం చేసే వాళ్ళు కూడా లేరు. ఇంతెందుకు జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కానీ, తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కానీ, అటుపోతే రామ్మోహన్ నాయుడు తమిళనాడు సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు ఇప్పుడు పక్కన లేరు. అందరూ వాళ్ళను పవన్ కళ్యాణే దూరం చేసుకుంటుండు. ఎందుకు దూరం చేసుకుంటుండు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనే నీడను కోల్పోలేదు ఇంకా. దానివల్ల ఈ వ్యక్తులు స్వతంత్రంగా చేద్దామని చెప్పడం మూలాన్నే ఆ స్వతంత్ర శక్తిగా ఉండడానికి పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు. 4 సంవత్సరాలకు ఎలక్షన్ 5 సంవత్సరాల టైంలో వస్తాడు, ఎలక్షన్ టైంలో. ఓకే వీరన్ గారు, చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు పార్టీలను వదిలేసి, పార్టీ జెండాలను వదిలేసి ప్రజల కోసం రోడ్డు మీదకి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్తా ఉన్నా. ఫస్ట్ అభిమానులను, చిరంజీవి గారు అసలు ఇంకో విషయం ఏంటంటే, నాకు రాజకీయ బాస్ లేడన్నాడు. చిరంజీవి ఆయనకు బాసు. చిరంజీవి చెప్పట్టే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ప్రజల్లో తిరుగుతుండు, నాకు బాసు లేదన్నాడు. అది పెద్ద తప్పు మాట. అది చిరంజీవి గారు చెప్పట్టే ఆయనే నీకు బాసు, ఆయనే నీకు అన్న, ఆయనే అమ్మ, ఆయనకున్న క్రేజే ఇప్పుడు నువ్వు ఒక రాజకీయ నాయకునిగా ప్రజల్లో నీకు విలువ పెరిగింది. ఆయన లేకుంటే ఎక్కడిది? నువ్వేమైనా సామాన్యుడు కాదు కదా, నువ్వేమైనా రోడ్డు నుంచి వచ్చిన చిన్న వ్యక్తివా, పోరాటం చేసి వచ్చిన వ్యక్తివా? రాలే. చిరంజీవికి ఉన్నటువంటి ఆ మెగా అనేటువంటి పేరుతోని, స్టార్తోని నువ్వు ఒక హీరోగా వచ్చి ఒక మనిషిగా నిలబడి స్టార్గా అయ్యి ప్రజల రాజకీయాల్లోకి వచ్చినావు. సో మిగతా పార్టీలను వదిలేసి ప్రజల్లోకి రావాలంటారు. అంతే. మీరు పార్టీల వైపు పోతురు. మీరు స్వతంత్ర శక్తి ఉంటే ప్రజలు గౌరవిస్తారు. ఆ పార్టీలను తిరస్కరించారు, ఆ పార్టీలను, ఆ జెండాలను ఈ తెలుగు రాష్ట్రాల్లో తిరస్కరించారు. ఆ పార్టీలు ఎక్కడికి ఇక్కడ రావు. చంద్రబాబు కూడా అయిపోయింది, మోడీ పార్టీ కూడా ఇక్కడ రాదు, బీజేపీ కూడా లేదు. అయినా మీరు వాళ్ళ జెండాల మోజులో పడి ప్రజలను అవమానం చేస్తున్నారు. మీరు ఆ పార్టీల వైపు పోవటమే ప్రజలను అవమానం చేసినట్టు, ప్రజల మీద నమ్మకం లేనట్టు. సో వీరన్ గారు, అయితే ఇప్పుడు అభిమానుల్ని, ప్రజల్ని అవమానిస్తున్నారు అన్నట్టు మీరు మాట్లాడారు. అవమానిస్తున్నారా లేకపోతే మోసం చేస్తున్నట్టు అంటారు? ఇప్పుడు పోయిన ఎలక్షన్లో 2018 ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ప్రజల సమస్యల కోసం రావాలి. ఎలక్షన్ ముందు వచ్చిన 18 ముందులో ఎలక్షన్లో వచ్చిన నువ్వు ఆ ఓట్లు వేసినట్లు వాళ్ళను 4 సంవత్సరాలుగా వదిలేసి మళ్ళీ ఈ మధ్యన అవపడుతున్నావు అంటే ఏంది? ప్రజలను మోసం చేసినట్టే కదా. నీకు ఓట్లు వేసినటువంటి కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు వీళ్ళందరూ ఎక్కడ పోవాలి? మేము నీ కోసం జెండాలు పట్టుకున్నాం, నీ కోసం జేజేలు కొట్టినాం. ఓట్లు వేయించినటువంటి జెండా ప్రజలు, అభిమానులు. ఈయన చిరంజీవి పాపం కులాల పేరుతోని కూడా మీరు ఐక్యత అన్నారు. ఏది? ఈ 4 సంవత్సరాలు ఎడిపోయారు మీరు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ జెండాలను మోస్తున్నారు మీరు? కాబట్టి ప్రజలను మోసం చేయటమే. ప్రజలను మోసం చేసి పార్టీలను కలుపుకుంటారు. ప్రజలను మోసం చేసే పార్టీలను మీరు ఇవాళ ప్రజల వ్యాపారం చేసే పార్టీలను మీరు కలుపుకుంటారు. అంటే ఏమన్నా చెప్పొచ్చు, మేము రాజకీయాల్లోకి రాకుంటే, సీఎం కాకుంటే మేము మాకు వ్యాపారాలు చేసుకుంటాం అన్నటువంటి వ్యక్తులతో మీరు రాజకీయ పార్టీని వ్యాపారంగా మార్చే ఆలోచనలో వచ్చినట్టుగా అవుపడతా ఉంది. మనకు రాజకీయ వ్యాపారం అనొచ్చు. అంటే ప్రజల్ని తాకట్టు పెట్టడం అంటే ఇదే. పార్టీ జెండాలు పెట్టి, రంగుల జెండాలు పెట్టి, ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఒక 170 నుంచి 200 మధ్యలో రిజిస్ట్రేషన్ పార్టీలు ఉన్నాయి. దాంట్లో 4-5 పార్టీలలో మీరు ఒకరిగా అవుపడుతున్నారు. చిరంజీవి గారి విలువను పత్రం చేయొద్దని చెప్తున్నాం. చిరంజీవి గారి విలువను రోడ్ల మీద గుంచొద్దని చెప్తున్నాం. నీకు ఒక స్టార్డమ్ ఎందుకు వచ్చిందో చిరంజీవి వల్ల వచ్చింది. కాబట్టి చిరంజీవి అభిమానులను రోడ్ల మీద దేవద్దని చెప్తున్నాం.
ఎందుకు ఇప్పుడు ఆ జెండాను పట్టుకుని సిద్ధంగా లేకనే కానీ నీకు ఓట్లు వేయండి. ఒకసారి టీడీపీని తిట్టిర్రు, ఒకసారి బీజేపీని తిట్టిర్రు, మళ్ళీ ఇప్పుడు ఆ బొమ్మలు పెట్టుకుని తెలంగాణలో మీరు అవుపడుతుర్రు. అంటే ఏంది కథ? ఏంది ఇప్పుడు మీరు ప్రజలకు విశ్వాసం లేకపోవడం మూలనగా మీరు మళ్ళీ ప్రజలను ఎందుకు అవమానం చేస్తున్నట్టు? అంటే ప్రజల మీద మోసం చేయటం అంటే దీన్ని అంటారు. రాజకీయ పార్టీ ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నట్టు దీన్ని అంటారు. ఓకే, ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలి అని చెప్పి కోరుకుంటారు పార్టీలు జెండాలు. రైట్, థ్యాంక్ యూ వీరన్న గారు, థ్యాంక్ యూ.